guys, welcome to my channel Karthikeya 1416. ఈరోజు అయితే మేము ఆవకాయ పచ్చడి అయితే పెట్టుకోబోతున్నాము. ఫస్ట్ కావాల్సిన మనకి దాని తర్వాత కారం, ఆవపిండి, మెంతి పిండి, అదేంటి జీలకర్ర పొడి, ఇంకా నూనెలో ఏమేమి వేసుకోవాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లుల్లి పొట్టు తీయాలి, తర్వాత వేస్తాను. తర్వాత ముక్కలు వేసుకుని దానికి పసుపు పెట్టుకోవాలి. పసుపు పట్టిస్తుంది. పసుపు పట్టించాలి. కొన్ని చోట్ల రావట్లే కదా, తీసేసిన బ్లాక్ కలర్ ఉన్నాయి, తీసి క్లీన్ చేసి పెట్టిన, తుడిచి పెట్టేసిన కదా. ఆవు పిండి అంత వేసుకోవాలా? మొత్తం వేసుకోవాలా? ఇట్లా పట్టేయాలి. ఆ పిండి వేసుకోవాలి. నెక్స్ట్ ఆవపిండి, అమ్మ లాస్ట్కి నూనె వస్తుందా? అన్నీ ఇలా కలిపి ఆ నూనెలో కలుపుతాను. అన్నీ నూనెలో కలిపిద్ది. ముక్కలన్నీ వేసుకుంటా. ముక్కలన్నీ తర్వాత మళ్ళీ 3 మెంబర్స్ కారం, కేజీ కారంకి 30 కేజీ ఉప్పు. వాళ్ళు చెప్పారు పెద్దవానా? అడిగిన పెద్దవాళ్ళని కట్టారా? 3 మ్యాంగో కారం, ఆవపిండి వేసేసింది. ఆవపిండి అయితే వేసేసింది. నెక్స్ట్ కారం, తర్వాత కేజీ కారంకి 2 కేజీగా ఉప్పు, కేజీ పడుతుంది ఉప్పు. ఈ కేజీ ఉప్పు, కేజీ కారం అని అమ్మ 2 కేజీలకి కేజీ వేసినాం. తర్వాత అందులోనే ప్యాకెట్ ఉప్పు ప్యాకెట్ వేస్తున్నాం. పొడియా ఉప్పు ప్యాకెట్ వాళ్ళు వేస్తారా? ఉప్పు వేస్తారు కానీ ఉప్పు పొడి అంటే అందులో ముక్కలు కూడా వేసేసాము. ఇచ్చేద్దాం, అయిపోతుంది కదా. మళ్ళీ అందులో ఇల్లేని అంతే కదా, కొంచెం మిగిలిచ్చేద్దాం. అందుకని తర్వాత ఎప్పుడైనా కానీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ తీసుకోలేదు కదా, అందుకే మా అమ్మ సగం వేసేసింది. సగమా? 2 కేజీస్కి కేజీ. 2 కేజీ కాదు, అది కేజీ కాదు. ఇది ఎంత కేజీకి 500 గ్రాములు. కేజీయా? ఓన్లీ ఇది ఈ కారపొడి కేజీ. ఉప్పు ఇట్లా కేజీ చేయి పెట్టకు నువ్వు. ఉప్పు ఇట్లా కేజీ. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి. డాడీతో చేస్తాను. తర్వాత మెంతి పొడి. మెంతి పొడి వాసన ఎక్కువనే వస్తాయి, వేరే టేస్ట్ వస్తుంది. చేదు అనిపిస్తుంది, ఇదే మంచిది ఆరోగ్యానికి. మెంతి ఏది చేదు ఉంటుందో అది ఆరోగ్యానికి మంచిది. అదైతే మంచిదంట, కానీ తక్కువ వేసుకోవాలి, లేకపోతే పులుపు ఎక్కువ అవుతుంది. అప్పుడు నూనెలో కలపాలి. నూనెలో కలిపేసి ఇందులోనే కలిపి బేసిన్లో పోసి ఎంత వేస్తావు? బాగానే వేసుకున్నాను అంటే వేసిన ఇంకా ఆపిండి మంచిది. ముక్క మెత్త అవ్వదంట. కారం ఎక్కువైతే కారం మీదకి ఎక్కువైతుంది. కారమే ఉండాలి కదా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అమ్మ హాయ్ చెప్పు. నాకు హాయ్ చెప్పని కొవ్వలేదు, వీడియో లేదు. యాక్చువల్లీ కెమెరా మ్యాన్ ఎక్కడ మిస్ అవుతుంది అనుకోకండి. ఇందులో నేను హాయ్ చెప్తున్నా. ఒకటి చెప్పు. భగవాన్ పెద్దది మా చెల్లి బద్దలు నేను హాయ్. ఇంకోటి భగవాన్ తీసుకురా. ఇప్పుడు ఇందులో వస్తే కింద ఆడుతాయి కదమ్మా, అందుకే భగవాన్ తీసుకురాప. పెద్ద ఇది కారపొడి ఇలా కలిపొద్దు, దాని మొత్తంలో కలుపుకుంటాను. లేకపోద్దా బయటకు వచ్చేస్తున్నానా నేను అందులో కలిపి
చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీకి ఇలా కలుపుకుంటుంది గిన్నెలో తీసుకొని. మమ్మీ అది తోడు తోడు నీట్గా అన్న చేరిదే ఇట్లా కలిపేసింది ఫ్రెండ్స్. తోడు తోడు నీట్గా. దీని తర్వాత ఈ కారంని ఇందులో షిఫ్ట్ చేస్తుంది ఆయిల్లో. అలా పోసి కారపొడి వేస్తే ముక్కలకు అంతా ఆయిల్ ఆయిల్ ఉంటుంది. కారపొడి కలిపేసుకొని నిలబెట్టుకుంటే బాగుంటుంది. చూపి. ఇప్పుడైతే ఇందులో వేసినాం కారపొడి, మసాలా, ఇందులో కలకలి మిక్సింగ్ చేసి మొత్తం వేసుకున్నా. అదే కొంచెం కొంచెం జరుగు దాని కింద ఒక వేసిన మొత్తం దిక్కోండి ఫ్రెండ్స్. సేమ్ ఆవకాయ కలర్ వచ్చింది ఫ్రెండ్స్. స్మెల్ అయితే సూపర్ ఫ్రెండ్స్. లాస్ట్కి ఆ గిన్నెలా కొంచెం అన్నం వేడి వేడి అన్నం వేసుకొని సూపర్ ఉంటుంది. దాంట్లో కలుపుకొని ఎలా మళ్ళీ ఇది ఇందులో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటాం. మనకి ఏం చూసుకుంటాం. నీకు షూ ఎందుకే చెప్పుల గ్యాప్ 10,300 పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది కాదు, ఈ పని రావద్దు అనుకుంటే కింద మరకలైతే మొత్తం అట్లా చేసిన ఇట్లా ఆయిల్ ఆయిల్ లేదు. ఈరోజు ఎందుకు ఉంటుంది మా ఆఫ్టర్ 3 days. ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత ఇది మంచి అవుతుంది ఫ్రెండ్స్. సూపర్. ఇప్పుడు ఇది ఇందులోకి ఇస్తా, ఇది ఇందులోకి ఇస్తా, అందులోకి వేస్తా. ఇందులోకి ముక్కలు పడితే సరిపోతుంది ప్లేట్ గిన్నె. ఇది ఆయిల్ ఆయిల్ ఉండాలి ఫ్రెండ్స్. దేవుడికి దండం పెట్టుకొని ఇలా కలిపి దానికి కృతి దానికి కొంచెం కుంకుమ పెట్టి కడగాలి. అన్నీ అయిపోయినాయి, అన్నీ చేసిన. దండ ఏం పెట్టకు, నువ్వు తీసుకురా అంతే. అది ఇది పెట్టాలా వద్దా? నువ్వు అది కొట్టకపోకుండా తీసుకురా. ఇది ఇక్కడికి తీసుకురా. ఇప్పుడైతే ఇది వచ్చేసి నూనె ఫ్రెండ్స్. ఇందులో జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఏమేమి జీలకర్ర, పట్టించిన ప్యూర్ పల్లి నూనె, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతుంది ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ వేరే గిన్నెలో కారపొడి, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి, ఇంకా అది వచ్చేసి ఏంటిది ఫ్రెండ్స్ ఆవపిండి, అవన్నీ వేసేసి జీలకర్ర మెంతుల పొడి అవన్నీ వేసేసి నూనెలో వేసేసి కలుపుతుంది ఫ్రెండ్స్. ఏ గిన్నె చూపిస్తున్నారు ఫ్రెండ్స్. నూనె ఉంది మొత్తం పట్టించి ఇదే నీకు పడి వేషాలు చేస్తున్నాడు ఫ్రెండ్స్ మా అన్నయ్య. నాన్నకు అన్నం పెట్టాలి. తినొద్దు. ఎందుకు? నీకు ఎవరు చెప్పిర్రా? ఇదే గీ వేసాలే, అందుకే పిల్లలకి నీకు తెలియదు. పిల్లలు తినొద్దు, ఫస్ట్ పెద్దోళ్ళు తినాలా? అది ఏం ఉండదు అందులో, కారం కూడా రాదు. కారం కూడా లేదు అందులో ఏం లేదు. అది అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కలర్. అదేమిందా? గ్రేవీ ఎక్కువ ఉండాలని ఎక్కువ చేసేస్తున్నావా? కారపొడి ఎక్కువ వేసిన. గ్రేవీ ఉందనుకో సోయితో ఎక్కువ తింటాం కదా. 4-5 days తర్వాత తిందామా?
3 days. ఈరోజు ఏంది ఫ్రైడే రోజు కలపాలి మళ్ళీ. తర్వాత ఫ్రైడే రోజు తినాలి కదా. ఫ్రైడే రోజు తర్వాత ఫ్రైడే ఏ మార్కెట్ ట్యూస్డేమా. ఈరోజు కలిపితే ఫ్రైడే 3 డేస్కి కలిపి పెడితే యూట్యూబ్లో వేసాను అయితే పచ్చి నీళ్ళు ఎట్లా పోసిందిరా. ఓలు పచ్చి శనగపప్పు కావాలి పెద్ద మంచిగా ఉందా. ఏమో బిడ్డ మన తెలియదు అలా అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఎవరు చేయరు. పచ్చిగా అనేది ఉండదు ముక్క. పచ్చి దాంట్లో ఆయిల్ పైకి వస్తుంది. ఇటు 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 మంచి ఇప్పుడు సరిపోతుంది మంచిగా. ఇప్పుడు ఇంత కొంచెం కారం కారం అనిపిస్తుంది కదా. ఇది ఇంత తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ రోజు ఇంత అన్నంలా దోశ మీద తినేవాళ్ళు. కానీ ఎక్కువ తినవద్దు, కడుపులో వంటలు వేస్తుంది. వీక్లీ ఇంత అంతా తింటే ఇంత తిన్నావు అనుకో మోషన్ కూడా మండుతుంది. ఎంతంటే ఇంత నాకు ఇంకంత నాకు అది ఇస్తావు బొట్టు పెట్టద్దా. పెట్టింది కదా పెట్టలే చెల్లెని పెట్టమని